దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుతో మరి ఇశ్రాయేలు ప్రజలు తమను పరిపాలించడానికి ఏలడానికి ఒక రాజు వారికి కావాలని ఆయనకి మొరపెట్టి కోరుకున్నటువంటి సందర్భంలో ఆయన వారి మొరలను ఆలకించి సౌలును వారికి రాజుగా ఎంపిక చేసినటువంటి సందర్భం అండి. మరి ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో ఎంతగానో శ్రమలు పడ్డారు. అట్టి బాధలలో వారు దేవునికి మొరపెట్టారు. మన జీవితాల్లో కూడా శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు ఆ దేవాతి దేవుడు మనలను మరిచిపోడు అన్నటువంటి సత్యము మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఈనాడు నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటిని చూస్తున్నాడు. నీ ప్రార్థనను ఆలకిస్తున్న సరి అయినటువంటి సమయములు ఆయన నీకు జవాబును అనుగ్రహించి నీ యొక్క ప్రతి కన్నీటిని కూడా తుడిచివేసి నువ్వు కార్చిన కన్నీటి కన్నా కూడా గొప్ప మేళ్లతో నింపి నడిపించే దేవుడండి. ఆయన చిత్తంలో ఏది కూడా మరి అనుకోకుండా ఏది జరగదండి. సౌలు తన తండ్రి గాడిదలను వెతుకుతూ దారి తప్పి సమూయేలు దగ్గరకు వస్తాడు. మన దృష్టిలో ఏంటంటే సామాన్యంగా మానవుని దృష్టిలో అది చాలా సాధారణ సంఘటన. ఎందుకంటే గాడిదలైనాక లేకపోతే మన ఇంటి దగ్గర ఉండే పశువులైనా ఏవైనా సరే తప్పిపోతూ ఉంటాయి కదా. మనుషుని దృష్టిలో అది సాధారణ సంఘటన. కానీ దేవుని యొక్క నడిపింపు మన జీవితాలలో కూడా కొన్ని తలుపులు మూయబడినప్పుడు లేదా మీరు కొన్ని పరిస్థితులలో ఏ దారి కనరాక అధైర్యపడిపోయినప్పుడు ఆయనే సరి అయిన సమయంలో సరి అయిన స్థానానికి మనల్ని నడిపిస్తాడు. మనం అనుకుంటాము ఆయన నా ప్రార్థన వినటం లేదా, ఈ శ్రమలు ఎందుకని పోవటం లేదని చెప్పి. కానీ ఆయన మన శ్రమల నుండి మనలను విడిపించడానికి మన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును ఆయన సిద్ధము చేస్తాడండి. ఇశ్రాయేలీలను రక్షించడానికి సౌలును ఎలాగైతే అభిషేకించాడో అలాగే పాపం నుండి, శోధన నుండి, శ్రమల నుండి, ఈ లోకపు శ్రమలన్నిటిలో నుండి కూడా మనలను విడిపించడానికే, రక్షించడానికే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఆయన మన కొరకు ఈ లోకానికి పంపించాడు. మరి ఒక చిన్న బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి ఏ పనిలో ఉన్నా, ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా సరే ఆ బిడ్డ ఏడుపు వినగానే పరిగెత్తుకుంటూ వస్తుంది కదా. అలాగేనండి మన పరలోకపు తండ్రి కూడా అంతే. లోకములో అందరూ కూడా మనలను విడిచిపెట్టేసిన మనంత వేదనలు, బాధలు, శ్రమల్లో ఉంటున్నా కూడా ఆయన మన యొక్క రహస్య ప్రార్థనలన్నీ కూడా వింటాడు. మన ప్రతి కన్నీటిని కూడా తుడిచి నీ ప్రతి కన్నీటికి కూడా ఆయన జవాబును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. మరి మనము ఒక రైలు లేదా ఫ్లైట్ కానీ బస్సు కానీ మిస్ అయిపోయినప్పుడు చాలా బాధపడిపోతాం. అయ్యో నేను బస్సు మిస్ అయిపోయానే. కానీ ఆ తర్వాతే తెలుస్తుంది ఏంటి, ఆ ప్రయాణం ఆగిపోవటం వల్ల మనము ఏదో ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నామని లేదా అంతకంటే మంచి అవకాశం అనేది దక్కిందని. మన జీవితంలో కొన్ని తలుపులు మూయబడినప్పుడు మనము కూడా అధైర్యపడకూడదు. దేవుడు రేపు మీ జీవితంలో ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు అన్నటువంటి విశ్వాసము కలిగి ఎల్లప్పుడూ కూడా మనము దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి, నమ్మకం కలిగి ఉండాలండి. ఇశ్రాయేలీలను శారీరక శత్రువుల నుండి రక్షించడానికే సౌలును పంపిన దేవుడు మరి మనలను పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి రక్షించడానికి తన ఏకైక కుమారుడిని ఏ విధంగా అయితే ఈ లోకానికి పంపి మనలను రక్షించాడో, మరి నువ్వు నిరాశపడుతూ ఉంటే, వేదన పడుతూ ఉంటే, దిగులు చెందుతూ ఉంటే ఆయన మౌనముగా ఉండే దేవుడా కాదు కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మీ ప్రార్థనలకు జవాబు రాలేదని నిరాశపడవద్దు. ఆయన మీ మొరడు విన్నాడు అన్నటువంటి నిశ్చయత కలిగి ఉండు. రేపు దేవుడు మీ జీవితంలో ఏమి అద్భుతము చేయబోతున్నాడో, ఏ క్షణాన ఆయన మీ జీవితాన్ని మార్చబోతున్నాడో మీకు తెలియదు. కనుక ఆయన కార్యములు చేయబోయే సమయము కోసము కనిపెట్టుకొని ఉండండి. దేవుని సన్నిధిలో ఎదురు చూసి మరి ఆయన యొక్క రక్షణను అనుభవించగలిగినట్లయితే దేవుడు నువ్వు ఊహించిన దానికన్నా, నువ్వు అడిగిన దానికన్నా కూడా గొప్ప మేలులతో నింపి తన కృపతో నింపి నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఏ విధంగా ఆనాడు ఇశ్రాయేలీల మొరను విని మరి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి పట్ల కార్యములు జరిగించాడు. అలాగే ఈనాడు ఆయన నీ మొరను వింటున్నాడు, నీ పట్ల కూడా కార్యం జరిగిస్తాడన్న విశ్వాసంతో, నమ్మికతో దేవుని సన్నిధిలో ఎదుగుదాము.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ప్రేమపూర్ణుడా, సత్యవంతుడా, నిజమైన వాడా, కృపగలిగిన, శక్తి కలిగిన, బలమైన మీ నామమును బట్టి కోటానుకోట్ల స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అలనాడు ఇశ్రాయేలు పెట్టినటువంటి మొరను విన్న దేవుడవు, ఈరోజు మా ప్రార్థనలు కూడా మీరు ఆలకిస్తున్నారని మేము నమ్ముచున్నాము దేవా. ఎంతమంది అయితే బిడ్డల వాక్యంను వింటున్నారో ఈనాడు వారందరినీ ఆదరించండి. వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకు కూడా, వారు పెడుచున్న ప్రతి మొరలను కూడా ఆలకించి మీ చిత్త ప్రకారంగా క్రియలను జరిగించమని ప్రార్థించుచున్నాం. ఇంకా ప్రార్థనకు జవాబు రాలేదని నిరాశ చెందుతున్న బిడ్డలున్నారు దేవా. వారికి ఆశ్రయం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. మీ వాక్యము ద్వారా బలపరిచి కృప చూపించండి. సరి అయిన సమయంలో మా జీవితంలో అద్భుతములు చేయువాడా మీకే స్తోత్రములయ్యా. ఎదురవుతున్న జీవిత కష్టాలలో, నష్టాలలో, వేదనలలో అధైర్యపడకుండా మీ యొక్క సమయము కోసము కనిపెట్టే ఓర్పును మా అందరికీ కూడా మీ నాడు కలుగ చేయమని ప్రార్థించుచున్నాం. మీ వాక్యం ద్వారా ధైర్యపరిచి నడిపించి బిడ్డలందరి ఎడల మీ ఉన్నతమైన కార్యములు జరిగించి కృప చూపించి మేలులతో నింపమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేమందరము కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగా.